అంటే ఎట్లుండాలి? పబ్లిక్‌కు నోట్లే నాలుక లెక్క ఉండాలి. పబ్లిక్‌కు ఏ ఆపతొచ్చినా నేనున్నా అని అండనియ్యాలి. పబ్లిక్ సాపతి అరుసుకోవాలి. పబ్లిక్‌కు ఏ తిప్పలా రాకుండా చూసుకోవాలి. అట్లా అన్నీ అరుసుకుంటేనే ప్రజల నాయకులు అనిపించుకుంటారు. అగో కమ్సే కమ్ అట్లనే ఆపతులున్నోళ్లకు అండగా నిలబడ్డాడు ఒక ఎమ్మెల్యే సారు. మరి ఆయన ఏం చేసిండో తెలుసుకోవాలంటే గీ ముచ్చట చూడాలి. పేదోళ్లే కదా అనుకోలేదు, ఇప్పుడు ఓట్లు లేవు కదా అని అస్సలు అనుకోలేదు. ఆపదలు ఉన్నారని ఎడకగానే పోయి ఆయన సొంత పైసలతోని ఇల్లు కట్టించిండు. సత్యసాయి జిల్లా మడకశిల ఎమ్మెల్యే ఎంఎస్ రాజు. హెచ్ఆర్ పాలెం అనేటి ఊళ్ళో ఉండేటి లక్ష్మీదేవి అనేటికి అక్కొల్ల ఇంటోళ్ళు ఉందానికి జాగలేక 8 ఏళ్ల సంది పాయకాణాలనే ఉంటులాట. అండ్లనే తింటులాట, అండ్లనే వంటులాట. ఇదే ముచ్చట ఓ పేపర్లు వచ్చేటాళ్లకు ఇక అది చూసి అన్నకు పాపం అనిపించినట్టున్నది. చూస్తుంటే ముచ్చట ఎడకగానే పోయిండు, గిట్ల ముగ్గు పోపించిండు. సాలే దగ్గరుండి పునాది తీసిండు, మట్టి తీసి ఇంటి పనులు సాల్వ్ చేసిండు. 3 నెలలనే ఇల్లు కట్టించిండు. అట్టియాలాలు ఇండ్లకు పోతుంటే సారుసుతొచ్చిండు ఇండ్లకు పోయేటి కార్యానికి. గుమ్మడికాయ తిప్పి దిష్టి తీసిండు, రిబ్బెన్ కత్తిరిచ్చిండు, దేవుని పటాలు పట్టుకొని ఇంట్లోకి వచ్చిండు. అంతేకాదు సారు చేసిన సాయానికి ఆ ఇంటోళ్ళు కూడా అంతే. ఎమ్మెల్యే సారి ఫోటోను దేవుళ్ళ ఫోటోల నడుమ పెట్టుకొని పూజలు చేస్తున్నారు. అగో చూడోలి, దేవుళ్ళ ఫోటోలు ఉన్న గదిలో ఎమ్మెల్యే సారి ఫోటోను ఎట్లా గోడకు తగిలిచ్చారో. అయినా సారికి ఇది కొత్త కాదట తీయాలి. ఎవరికి ఆపుతున్నదని ఎరికైనా ఇటునే సాయం చేస్తాడట. ఇంత మునుపు కూడా చాలా మందికి ఇటునే సాయం కూడా చేసిండట సారు. గొప్ప ముచ్చటే కదా. వాళ్ళు వచ్చి మాకు సాయం చేయమని ఎమ్మెల్యే సార్ని అడగలేదు. ఓట్ల ముంగట ఇల్లు కట్టిస్తానని సారు కూడా ఏం చెప్పిందేం లేదు. పేపర్లు వచ్చిన వార్తను చూసి ఆపదలు ఉన్నారని ఎరకగానే అండగుండే తందుకు వచ్చిండంటే ఎమ్మెల్యే సార్లు ఎంత తారీఫ్ చేసినా తక్కువే కదా. ఏమంటారు?